ఏలూరు జిల్లాలో వ్యవసాయ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. బదిలీలో తమకు అన్యాయం జరిగిందంటూ జంగారెడ్డిగూడెం డివిజన్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఆందోళనకు దిగారు. తమకు ఏలూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలంటూ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. జంగారెడ్డిగూడెం డివిజన్ కు ఏలూరులో పోస్టింగులు లేవని పక్క జిల్లాలకు వెళ్లాలని చెప్పడంతో అవాక్కయ్యారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు ఉద్యోగులు. కౌన్సిలింగ్ అధికారులు ఉన్నతాధికారులతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సపోర్ట్ ఆర్డర్ తర్వాత అయితే కూర్చోవచ్చు. చెప్పంటే కేర్పురం మాత్రం వదిలేసి మిగతా అందరిని పిలిచేసి అందరూ వెళ్ళిపోయి ఏలూరు డివిజన్ లో ఒకరిద్దరు ఉంచారు సార్. చూడండి సార్, మన డివిజన్ కేర్పురం డివిజన్ లో ఎంతమంది ఉన్నారు చూడండి సార్. అందరూ ఆల్మోస్ట్ 90% కేర్పురం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో వ్యవసాయ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. బదిలీలో తమకు అన్యాయం జరిగిందంటూ జంగారెడ్డిగూడెం డివిజన్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఆందోళనకు దిగారు. తమకు ఏలూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలంటూ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. జంగారెడ్డిగూడెం డివిజన్ కు ఏలూరులో పోస్టింగ్లు లేవని పక్క జిల్లాలకు వెళ్లాలని చెప్పడంతో అవాక్కయ్యారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు ఉద్యోగులు. కౌన్సిలింగ్ అధికారులు ఉన్నతాధికారులతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భార్గవ్, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 30వ తేదీలోపు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో బదిలీలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో సరైనటువంటి పద్ధతి అవలంబించకుండా ఉన్నతాధికారులు ఈ బదిలీల ప్రక్రియ చేస్తున్నారనేది కూడా అనేక చోట్ల వివాదాలకు తావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిన్న ఉదయం నుంచి పడిగాపులు పడుతున్నటువంటి ఉద్యోగులందరూ కూడా అర్ధరాత్రి అయిన తర్వాత మీ ఎవరికి కూడా ఈ జిల్లాలో పోస్టులు లేవంటూ కూడా చెప్పడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ అగ్రికల్చర్ కార్యాలయం బయటే ధర్నాకు దిగిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా వీరి ఆందోళన కొనసాగింది. ఈ కౌన్సిలింగ్ లో జంగారెడ్డిగూడెం డివిజన్ కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్లు అందరూ కూడా బదిలీల్లో తమకు అన్యాయం చేస్తున్నారు. కనీసం డివిజన్ లోనే కాదు జిల్లాలోనే మీకు ఎవరికి కూడా ఇక్కడ పోస్టులు లేవంటూ పక్క జిల్లాలకు వెళ్లాలంటూ రాత్రికి రాత్రి చెప్పడంతో తామంతా కూడా ఎంత దూరభారాలు వెళ్లాలనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక గ్రామీణ స్థాయిలో ఒక వార్డు సచివాలయంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ. ఆ డివిజన్లలోనే ఆ మండలాల్లోనే ఈ బదిలీల ప్రక్రియ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఆ పోస్టులు తీసినప్పుడు కూడా జిల్లాల పరిధిలోనే ఈ పోస్టులన్నీ కూడా తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు పక్క జిల్లాలకు వెళ్లాలనేది కూడా వారు ఆ ఉన్నతాధికారులు చెప్పడంతో వీరందరూ కూడా కంగు తిని తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు అగ్రికల్చర్ అసిస్టెంట్లు చేసినటువంటి ఆందోళనకు పోలీసులు సైతం భారీగా చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి చర్చిస్తామని చెప్పినప్పటికీ కూడా తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ వారు పట్టడంతో ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులతో చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఉదయం నుంచి ఒకేసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కౌన్సిలింగ్ కి రావాలని చెప్పడంతో ర్యాంకుల వారీగా ప్రకటిస్తే ఇంత గందరగోళం ఉండేది కాదు కదా అని కూడా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సోని, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.